లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ యొక్క లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం పెళ్లిమరి మండలం చిన్నదాసరిపల్లి గ్రామ సమీపాన వెలిసిన ప్రముఖ నారసింహ పుణ్యక్షేత్రం వెయ్యినూతుల కోన. ఈ యొక్క నరసింహస్వామి క్షేత్రానికి చిన్నదాసరిపల్లి గ్రామానికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా చిన్నదాసరిపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం ఇక్కడ విశేషం. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవంలో రెండవ రోజైన ఈ యొక్క గరుడ సేవ ముందర ఈ యొక్క ఎద్దుల పంజాలు చిన్నదాసరిపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంతోషంగా, దిగ్విజయంగా, ఆనందదాయకంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా సంతోషంగా జరగడం ఈరోజు సాయంత్రం జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే విజేతలైతే ఉన్నారో వారికందరికీ కూడా ఈ యొక్క నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ మున్ముందుగా జరగాలి. ఇవన్నీ గ్రామ క్రీడలు అంటారు. చాలామంది, చాలా వేల మంది జనం వచ్చి వీక్షించారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము త్వరితగతిన రాబోయే బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క చిన్నదాసరిపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంతోషంగా కూడా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. కూడా మాట్లాడు. ఈ కార్యక్రమం జరిగినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ స్వామివారి అహోబిలంలో హిరణ్యకశిపుని వధ జరిగిన తర్వాత ఈ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతపరచడం కోసము దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి 1000 కోనేర్ల నీళ్లు తెచ్చి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచారు. ఇక్కడ ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. గరుడ సేవ రోజు స్వామివారు చిన్నదాసరిపల్లి గ్రామానికి వెళ్ళి గ్రామం అంతా తిరిగేసి వచ్చిన తర్వాత పాడ్యమి రోజు ఉదయం ఇక్కడ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా కళ్యాణానికి వచ్చి వీక్షించి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందగలరని కోరుకుంటున్నాను.